దయచేసి పోలీసు మిత్రులారా, మేము ధర్నా కోసం రాలేదు, ధర్నా కోసం వస్తాం రాలేదు, మేము ధర్నా కోసం వస్తాం మేము అడిగి పోతాము, పోతాము 5 రావాలి, మా ఊరికి రావాలి, అవును పంట కష్టం మీరు ప్రభుత్వ ఉద్యోగం తెలుసుకోండి మరి దాటి ఒక్క విషయం 10 ఊర్లు వచ్చింది కదా 10 మంది మేడం ఇట్లా ఆపేసిరంటే పంపియంటే మొత్తం పంపిస్తారు ఇంతమంది పోతున్నాము మేడం మాట మాట్లాడితే ఎవరి కోసం అన్న రావాలి
ప్రజాభవన ఏంటి ఏంటన్నా ఎవరికైతే ప్రాబ్లం ఎవరు రైతులతో మనం దోసుకోపోతారు వర్షం అకాల వర్షం రాళ్ళు వర్షం కురిసింది ఈ విధంగా అయింది. కనీసం ఆదివారం మరి ఆదివారం సెలవు దినం అని చెప్తారు. కలెక్టర్కి ఏం సెలవు దినం ఉండదు, జేసీలకు ఏం సెలవు దినం ఉండదు. ఎక్కడైతే సమస్య ఉంటుందో ఈ జిల్లాకు బాస్ మేము ఎమ్మెల్యే మేము కోరతలేము. ఎమ్మెల్యే అయితే ఎట్లయినా హైదరాబాద్లో ఉంటారు. మాకు కనీసం అధికారులను స్పందించి వచ్చి మరి కనీసం రిపోర్ట్ తీసుకున్నాం. సరే అట్లా కాదు, పెద్ద పెద్ద ఛానల్ వచ్చింది మా ఊరికి. మా ఛానల్ ద్వారా పొద్దుగాలు ఏమైనా టీవీలలో చూడవచ్చు. మీరు సోమవారం ప్రజావాణి వాయిదా పెట్టుకోవచ్చు కదా, మా కోసం రైతుల కోసం వాయిదా పెట్టుకోవచ్చు కదా. ఏమున్నది చూడవచ్చు కదా. మేము ఏమంటాం, మాకు నష్టపరిహారం కల్పించురి, సూచన కల్పించురా. ఏమున్నది ఏం కథ ఈ పెద్ద పెద్ద హైటెన్షన్ బయట అన్న ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ పోయినాయన్న. రైతు పొలాలలో కరెంట్ లేదన్న, మా బతుక ఆగమున్నది. కనీసం కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఫసల్ బీమా అన్న కనీసం అమలు చేయాలంటున్నాం, అది కూడా అమలు చేయరు. మీరు ఇయ్యారు, ఇచ్చేటోళ్ళు చేయనియారు. మరి ఏంది ఇదేంది, తొక్కుతాం కూస్తాం కొడతాం ఏదో పెద్ద పెద్ద మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. నేను రైతు కుటుంబంలో పుట్టిన అంటాడు. నువ్వు రైతు కుటుంబంలో పుట్టినవచ్చు అన్న, నువ్వు రైతు కుటుంబంలో పుట్టితే నిజాయితీ ఉంటే ఈ 1000 ఎకరాలకు 50,000 ఇచ్చాయి. 1000 ఎకరాలకు 50,000 రూపాయలు ఇచ్చే ఎకరానికి. అప్పుడు నేను చెప్తాను రైతు కుటుంబం పుట్టినని చెప్పేసి. గత 10 బీఆర్ఎస్ కంతే ఇప్పుడు కంతే. రేపు ఇంకేమవుతాయి? ఇవాళ రైతులతో పెట్టుకోవడం ఎవ్వడు బాగుపడలేడు. మేము దయచేసి 2 చేతులతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవంగా మేము దండం పెట్టి అడుగుతున్నాం. ఈ దేశ ప్రధానికి గౌరవంగా అడుగుతున్నాం. మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు. మేము రైతుల కోసం మేము రైతులం కాబట్టి నష్టపోయినాం. నేను ఇలా 15 ఎకరాలు కౌలు చేసినా, ఒక్క ఇత్తు లేదన్న మా పొలాల, ఒక్క ఇత్తు లేదు. మేము కౌలుదారుకి ఏం కట్టియాలి? రేపు పైసలు లేకపోతాడు, చాలా నెక్స్ట్ పొలం మేము వేయమని చెప్తాడు. రేపు ట్రాక్టర్ వాడికి ఏం కట్టియాలి? రేపు మేము ఎర్రోళ్ళకి ఏం కట్టియాలన్నా? రేపు మా భార్య పిల్లలకు మరి చిన్న చిన్న పిల్లలు చదువుకుంటారు, మరి ప్రైవేట్ ఫీజులలో స్కూళ్ళలో ఏం కట్టాలన్నా? దయచేసి మీరు అర్థం చేసుకోవాలన్నా ప్లీజ్. మీడియా ద్వారా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం కళ్ళు తెరిచి మొన్న వచ్చిండు, హెలికాప్టర్ ఈ నుంచి వచ్చిండు, కిందికి వెళ్ళి చూస్తే అర్థమవుతున్నాయి నీకు. వాసన వచ్చినావు, అమ్మ టైంకి వచ్చామన్నా. మరి ఒకసారి ఆలోచించాలి కదా. అక్కడ చాలామంది కూడా గుర్తు చేశారు కదా. మాదే కాదు, డిచ్పల్లి, రామడుగు, ఇటు నైపేట, బోధన్ అన్ని గ్రామాల్లో అన్ని దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. రాళ్ళ వర్షం కూర్చుందన్న, పరిస్థితి దారుణం. ఇంకా ఇవాళ 20 మంది ఆడవాళ్ళు వచ్చారు. మీరు స్పందించకుండా మాత్రం NS-44 ఉధృతం చేస్తాం. మేము సావడానికి సిద్ధం, మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రైతు అనేటువంటి కష్టం చూసిండు, నష్టం చూసిండు, సుఖం చూసిండు. మేము సావాలని వస్తాం, కానీ మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. రోజున ఏదైతే ఈ జిల్లాలో, ఇందూరు జిల్లాలో ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో సాలూరు మండల్, రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో, అలాగే ఇందల్వాయి ప్రాంతంలో, లోలం ప్రాంతం ఏరియాలో ఏదైతే అకాల రాళ్ల వర్షంతో 6,000 ఎకరాల పంట నష్టం జరిగింది. మేము నిన్నంతా కూడా పంట నష్టపోయిన దగ్గర పర్యటించి రైతుల బాధ చూసి, కొంతమంది రైతులైతే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రజలకు తెలుసు, విలేకరులకు తెలుసు, పోలీసులకు తెలుసు ఎవరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆత్మహత్య ప్రయత్నం చేశారు. కొంతమంది పంట పూర్తిగా నష్టపోయి ఇచ్చేసారు. ఇవాళ వాళ్ళంతల వాళ్ళ, ఎందుకంటే ఆదివారం రోజు అధికారులకు సెలవని, సోమవారం అన్న వస్తారేమో అని చూసారు. సోమవారం రాలేదు. ఇలా పొద్దున అధికారులు రాకపోతే రైతులంతా కూడా సాలూర దగ్గర నుంచి, అలాగే
డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ ప్రాంతం నుంచి రైతులు వచ్చారు. వస్తే రైతులను గేట్లు పెట్టేసి ఆపేస్తున్నారు. అటు మేము పోతే నువ్వెవరు అని నూకి బట్టలు చింపే పరిస్థితి తీసుకొస్తున్నారు. నేను ఇవాళ బాధతో చెప్తున్నా. జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ అడిగి వచ్చాం. అమ్మా ఈ పరిస్థితి ఉంది, రైతులను ఆదుకొని రమ్మా అని చెప్పి ఆమెకు రిక్వెస్ట్ చేస్తే నేను బోధన ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నాను, నేను మా జాయింట్ కలెక్టర్ మిమ్మల్ని కలుస్తారు, మీరు వెళ్ళండి అని వారు చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం. కానీ విచిత్రం ఏంటంటే పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల్లాగా వివరిస్తూ అదే వివరించేదేదో పంట నష్టపోయిన రైతు దగ్గర పోయి వివరించాల్సింది. కుమార్ గౌడ్ గారు రోజు ఈయనే తిరుగుతుండే, ఈ 4 రోజుల నుంచి ఎందుకు కనబడతలేడు అని అడుగుతున్నాను. నిన్న ముఖ్యమంత్రి పోయిండు, ఆ బెలూన్లు పట్టుకొని వచ్చి రైతులు ఎందుకు వచ్చిర్రు అన్న అని అడిగిన నాకు తెలియదు. అన్న ముఖ్యమంత్రి ఏదైనా హెలికాప్టర్ మీద పోతుంటాడేమో, బెలూన్ అన్న కనబడితే చూస్తాడు మా బతుకులు, మమ్మల్ని ఏదో రూపాయి ఆదుకుంటాడు అని చెప్పి ఇలా రైతులు వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, నష్టపోయిన 6,000 ఎకరాలకు 3,47,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇక్కడ 6,000 ఎకరాలు చచ్చిపోయి ఏదైతే పంట నష్టపోయింది, అట్టి 6,000 ఎకరాలకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపోయారు. మేము ఏదో ఉట్టిగా అడుగుతలేమండి. ఎకరానికి పెట్టుబడి 25,000 అవుతుంది. కౌలుకు తీసుకున్నాడు, చాలామంది కౌలు రైతులు ఉన్నారు, 20,000 రూపాయల కౌలు ఉంది, ఎకరానికి 45,000 అవుతుంది. 5,000 రూపాయలు ఈ 6 నెలల తను పెట్టిన పెట్టుబడికి వడ్డీ. తను పడ్డ కష్టం, రైతు పడ్డ కష్టం ఉట్టి కూడా మట్టిగా పాలైంది. కాబట్టి 50,000 నష్టపరిహారం ఇవాళ డిమాండ్ చేస్తూ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మిగతాలు ఉన్నారో ఈ నష్టపరిహారం రాకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కాదు రైతులు రేపొద్దున మిమ్మల్ని ఊర్లోకి రానియారని చెప్పి చెప్పడం తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే రైతులను గేట్లు తాళాలేసి రైతుల్ని లోపలికి రానియకుండా సామాన్య ప్రజల్ని మిగిలిన వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టిందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫసల్ బీమా పథకాన్ని ఎంట్రీ చేయకపోవడంతో ఈ యొక్క సంఘటన జరిగింది. ఒకవేళ ఫసల్ బీమా యోజన తీసుకున్నట్లయితే డెఫినెట్ గా రైతుకి బ్రహ్మాండమైన సహాయం దొరికేది. కానీ ఈ రోజు ఈ పరిస్థితి అన్నింటినీ చూసినట్లయితే ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు సాలూరు మండలానికి రావాలి, వచ్చి ప్రతి గ్రామాన్ని తిరగాలి, నష్టాన్ని ఎస్టిమేట్ చేయాలి, చేసి ప్రభుత్వానికి ఎకరానికి 50,000కి తగ్గకుండా పంట నష్టానికి పే చేయాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై.